నమస్తే. స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. కాపు ఉద్యమ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముద్రగడపై మాజీ మంత్రి, అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ప్రశంసల వర్షం కురిపించారు. ముద్రగడ లాంటి వాళ్ళు రాజకీయాల్లో అరుదుగా ఉంటారన్నారు అంబటి. కిర్లంపూడి వెళ్లి ముద్రగడను ప్రత్యేకంగా అభినందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో సవాల్ చేసిన ప్రకారం మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు. ఈ క్రమంలో ముద్రగడపై సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత పీక్స్కి చేరుకుంది. రెడ్డిగా పేరు మార్చుకుని మా కులం పరువు తీయొద్దంటూ రెడ్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ముద్రగడ పేరు మార్చేసుకున్నారు. పైగా ఇప్పుడు ముద్రగడను అంబటి అభినందించి ప్రశంసలు కురిపించడంతో వివాదం మరింత రాజుకుంది. పవన్ విషయంలో ముద్రగడ ఎందుకు ఇంతలా కసి పెంచుకున్నారు? ఒకవైపు సొంత సామాజిక వర్గం, మరోవైపు సొంత కుటుంబ సభ్యులు, కుమార్తె కూడా విమర్శలు చేస్తూ ఉన్న ముద్రగడ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఎంత జరిగినా ముద్రగడను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడేసుకోవాలనుకుంటోందా? ముద్రగడ పరువును మరింత దిగజార్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి వాళ్ళ స్పెషల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాడపాలెం బుజ్జి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే కాపు నాయకులు. ఆయన రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. అలాగే సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన పార్టీ వీర మహిళ. అలాగే రాచకొండ శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ముగ్గురికి నమస్కారం. ముందుగా అంబటి రాంబాబు చాలా సైలెంట్గా కిర్లంపూడి వెళ్ళి వచ్చేశారు. ఆయన వచ్చిన తర్వాత వచ్చిన వార్త ఇది. వాస్తవంగా అంబటి రాంబాబు కిర్లంపూడి వెళితే కనుక అంటే ఆ ఇన్ఫర్మేషన్ ముందు ఉండి ఉన్నట్టయితే మరి జన సైనికులు కొంచెం వైలెంట్గా రియాక్ట్ అయ్యేవారేమో. ఎందుకంటే చూస్తున్నాం కదా, కంట్రోల్ చేసినా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అధినేత చెప్పినా కూడా వింటలే మాట. ఎందుకంటే అంటే వాళ్ళ అంత కసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా వాళ్ళు విమర్శలు చేశారు కాబట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా, ఏదైనా కనీసం వారిని అడ్డుకొని వారించి నిరసన తెలిపే ప్రయత్నం చేద్దాము అని చెప్పి కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. బట్ అంబటి రాంబాబు సైలెంట్గా కిర్లంపూడి వెళ్ళి వచ్చేశారు. ఆయన చెప్తోంది ఏంటంటే ముద్రగడ పద్మనాభంకు సంబంధించి అంబటి రాంబాబు కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు. ఎస్, ఆయన చాలా అరుదుగా కనిపిస్తారు. ఆవగింజంత కూడా అవినీతి లేని నాయకుడు. ఎస్, ముద్రగడ పద్మనాభం గారు ఆవగింజంత అవినీతి కూడా చేయలే. అది పార్టీలకు అతీతంగా అందరూ చెప్తారు. ఆయన లైఫ్ స్టైల్ చూసినా, ఆయన ఇంటికి వెళ్ళి చూసిన వాళ్ళు తెలుస్తారు. ఆయన ఎంత సీనియర్ అండి. రామారావు గారితో పాటు ఆయన పనిచేశారు. అప్పట్లోనే మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఇలాంటి కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ముద్రగడ పద్మనాభం లైఫ్ స్టైల్ చూసినా, ఆయన ఆస్తిపాస్తులు చూసినా ఆయన అందరికీ అర్థమవుతుంది. అంటే ప్రత్యక్షంగా ఆయన చూసిన వాళ్ళకి తెలుసు. అంటే ఆ రేంజ్లో పనిచేసిన వ్యక్తి ఎన్ని వందల కోట్లు సంపాదించగలడు అని చెప్పి. బట్ ఆయన సంపాదించలేదు. అండ్ ఇంకొకటి, ముద్రగడ అహంకారి కాదు. దానిలో వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి. కులతత్వవాది కాదు అన్నారు. ఆయన కులం కోసం చాలా ఉద్యమాలు చేశారు. తర్వాత ఆ ఉద్యమాలని వదిలేస్తున్నానన్నారు. రకరకాల పరిణామాలు జరిగాయి. పుట్టిన కులానికి అన్యాయం జరుగుతోందని సహించలేక ఉద్యమం తలపెట్టి రాజకీయంగా నష్టపోయారు. దీనిలో కొంచెం వాస్తవం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభం అంటే 2016-15 ఆ టైంలో ఆయన ఒక కాపుల్లో ఒక ఐకాన్గా నిలిచారు. మీ అందరికీ తెలుసు, మీ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక పిలుపిస్తే 2016 జనవరి 31 కాపు ఐక్య గర్జన చలో తుని అని చెప్పి ఒక నాయకుడు పిలిపిస్తే 10 లక్షలకు మించి జనం అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. హోప్స్ పెట్టుకుని ముద్రగడ పద్మనాభం గారు కులానికి ఏదో చేస్తారు అని చెప్పి ఆశించారు, ఊహించారు, అంచనా వేశారు. తర్వాత ఆయన వేసిన అడుగులు కాపు సమాజానికి కాస్త ఇబ్బందిగా అనిపించాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఉద్యమం ప్రస్తావన తీసుకురాకపోవడం, రిజర్వేషన్ల అంశాన్ని నేను వదిలేస్తూ ఉన్నాను, ఉద్యమం చేయను అనడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని విమర్శించడం, ఆ విమర్శలు పీక్స్కి చేరుకోవడం, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలోనైనా నేను ఓడిస్తాను పవన్ కళ్యాణ్ అని చెప్పడం. ఒకవైపేమో
చాలా సీనియర్ నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అంటే ఎవరు ఏ పార్టీలోనైనా జాయిన్ కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఆయన పిఠాపురం పిఠాపురం నియోజకవర్గ నేతగానే వ్యవహరించారు తప్ప ఆయన ఆ లీడర్గా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి కదా, పర్యటించకుండా పిఠాపురంలోనే ఆయన ఫోకస్ చేశారు. ఈ లోపల జన సైనికులు ట్రోల్ చేశారు, కాపులు తిట్టారు, కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. కానీ అప్పుడు ఆయన శృతి మించి కాస్త అదుపు తప్పి, మరి చాదస్తంతోనో ఏంటో, అంటే చాలామంది అంటూ ఉంటారు వయసు పెరిగింది కదా అని చెప్పి, కొంచెం శృతి మించి మాట్లాడారు. కొంచెం కాదు, చాలా ఎక్కువ శృతి మించి మాట్లాడారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడారు. నిన్ను ఓడిస్తాను పిఠాపురంలో, లేకపోతే నా పేరు మార్చుకుంటానని చెప్పి ఆయన గొయ్యి ఆయన తవ్వేసుకున్నారట. పేరు మార్చుకోవాల్సిన దుస్థితో లేకపోతే పరిస్థితితో వచ్చింది. ఆయన పేరు మార్చుకోవడానికి పెద్ద అవమానంగా ఫీల్ అవ్వట్లా. కానీ కుటుంబ సభ్యులు ఇన్నాళ్ళు ఆయనకి మద్దతు ఇచ్చి ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆయన సన్నిహితులు, ఒక పర్టికులర్గా ఒక సామాజిక వర్గం, అండ్ ఆయన పేరు మార్చుకున్న సామాజిక వర్గం